ఏ షాప్కీపర్ గెయిన్స్ 10% బై సెల్లింగ్ అట్ ఏ 10% డిస్కౌంట్. ఫైండ్ మార్కప్ పర్సెంటేజ్. 10% గెయిన్ వచ్చింది. ఎప్పుడు? 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే. మార్కప్ పర్సెంటేజ్ కావాలంట. అంటే మళ్ళీ గెయిను, డిస్కౌంట్ అన్నాడు. ఆ 2 కనపడ్డాయంటే నీకు థర్డ్ మాడ్యూల్. అంటే సెల్లింగ్ ప్రైస్ అలియాస్ ఎస్పీని ఈక్వేట్ చేయాలి కదా! ఎస్పీని ఈక్వేట్ చేస్తున్నా. 10% డిస్కౌంట్ కాబట్టి నేను 100% పెట్టుకొని 10% తగ్గించి 90% అమ్ముతున్నాను. అవునా? దేంట్లో? ఎంఆర్‌పీ అంటే మార్కెట్ ప్రైస్‌లో. అంటే 90% ఆఫ్ ఎంఆర్‌పీ ఇస్ ఈక్వల్స్ టు 10% గెయిన్. అంటే ఏంటి? సో, నా కాస్ట్ ప్రైస్ 100% అయితే 10% గెయిన్ అంటే 10% పెంచి అమ్ముతున్నాను కదా! అంటే 110%కి అమ్ముతున్నాను. అంటే ఎస్పీ ఎంతమ్మా? 110%. అంటే 110% ఆఫ్ సిపి అలియాస్ కాస్ట్ ప్రైస్. రైట్ అమ్మా. ఫైండ్ ద మార్కప్ పర్సెంటేజ్. అంటే కొన్న ధర కన్నా ఎంత శాతం పెంచి దాన్ని ముద్రించాడు అంటే ప్రకటించాడు అని అడుగుతున్నాడు. అంటే ఎంఆర్‌పీ. అంటే 100% ఆఫ్ ఎంఆర్‌పీనేగా. ఓకే. ఎంత? అమ్మ 0, 0 క్యాన్సిల్. 9, 11, 100 కదా! క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 11 ఎంత? 1100 బై ఈడంతమ్మా 9. అంత పర్సెంట్ ఆఫ్ సిపి. క్లాస్‌లో అయితే 11/9 ఇంటూ 100ని కూడా ఫాస్ట్‌గా చేయడం ఎలా అనేది నేర్పించారు. గుర్తుందా? 1100/9 అంటే ఇదే కదా! ఓకే. దీన్ని 9 + 2గా రాసుకోండి. 9/9 అంటే 1. 1 అంటే 100%. 2/9 అంటే క్లాస్‌లో నేర్పించారు. 22.22%. డినామినేటర్ 9 అయితే న్యూమరేటర్‌ని 11తో మల్టిప్లై చేయండి. గుర్తొస్తుందా? 100 + 22 అంటే ఎంత? 122%. ఎంతమ్మా ఇది? 122.22% ఆఫ్ సిపి అలియాస్ కాస్ట్ ప్రైస్. దట్ ఈస్ నోన్ యాస్ ద ఎంఆర్‌పీ. అంటే ఎంత పెంచాను చూడండి. 22.22%. ఓకేనా? సో, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ ఈస్ ద ఆన్సర్.